డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. మోడీ తరువాత పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి. ఇది జనసేన నాయకులు లేకపోతే పవన్ అభిమానులు అంటున్న మాటేం కాదు. వాళ్లలో బలంగా ఉన్నదైతే పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అనేది. కానీ పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి అవుతారు అని ఎవరన్నారు? ఈ చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ఎందుకు నడుస్తోంది? మరి దీన్ని దృష్టిలో పెట్టుకునే అన్నారా, లేకపోతే మరి ఏ కారణానికి అన్నారో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ కూడా అసలు మోడీని ఉద్దేశించే అన్నారా, ఇంకా ఎవరినైనా ఉద్దేశించి అన్నారో కానీ 75 సంవత్సరాల తరువాత మనం పక్కకు తప్పుకొని బాధ్యతలు మన కింద వాళ్ళకి అప్పగించడం మంచిది అనే విషయాన్ని ఆయన ఎందుకు ఉటంకించాల్సి వచ్చింది? అంటే ప్రధానమంత్రిగా ఉన్న మోడీ 75 సంవత్సరాలు రాగానే నిండగానే ఇంకా ఆయన దిగిపోయి తర్వాత వేరెవరికి అప్పగిస్తారు? అది పవన్ కళ్యాణే అని ఎలా చెప్పగలుగుతారు అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇంకా మన కుండబద్దల ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్టయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల ద్వారా నా వీడియోలు చాలా త్వరగా మీ దాకా వస్తాయి. ఇక మోడీ తరువాత పవన్ కళ్యాణే ప్రధానమంత్రి. ఇది 2029 ఎన్నికల్లో మరి బయటకు చెప్పబడి తీసుకుని వస్తుందా, లేకపోతే మోహన్ భగత్ చెప్పినట్టుగా 75 సంవత్సరాలు నిండగానే మోడీని పక్కకు తప్పిచ్చేస్తే, మోడీ పక్కకు తప్పుకుంటే ఆ తరువాత పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి అవుతాడని ఒక జ్యోతిష్యం ద్వారా బయటకు చెప్పబడింది. ఈ రోజుల్లో ఏ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకునే అంశమేం కనపడటం లేదు. మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ గాను, లేకపోతే ఎవరైనా తమ అభిప్రాయాలని వెలుబుచ్చినప్పుడు గాను, లేకపోతే పార్టీలే అసలు ఎంటర్టైన్మెంట్ సినిమా రూపంలోనూ ఇతరత్ర రూపాల్లోనూ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు తయారైన తరువాత వాళ్ళ ద్వారా పార్టీలు కూడా తమ అజెండాను బయటపెట్టే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. నార్త్ ఇండియాలో ఆస్ట్రో శర్మిష్ఠా అనే ఒక జ్యోతిష్యురాలు చెప్పిన మాట ఇది. ఆవిడ మొన్న ఎయిర్ప్లేన్ క్రాష్ అయిన దగ్గర నుంచి బాగా ఫేమస్లోకి వచ్చింది. అంతకు ముందు కూడా కేసీఆర్ కుటుంబం గురించి ఇతరత్ర కొన్ని విషయాలు చెప్పారు. అవన్నీ కూడా పక్కాగా నిజమైనవి అంటారు. కానీ నా మట్టుకు నాకున్న ఉద్దేశం అయితే మంత్రాలకి చింతకాయలు రాలవు, పిల్లి శాపనార్థాలకి ఉట్టి పడిపోయి కింద పాలు పెరుగు నేల పాలు అవ్వవు. ఈ విషయం అయితే నా వరకు నేను నమ్ముతాను. జ్యోతిష్యాన్ని నమ్మాలా వద్దా అనేది ఇక అది ప్రజలు చూసుకుంటారు. కాకపోతే ఇక్కడ హిందుత్వానికి బలంగా ఒక అజెండాని చూపించే సనాతన ధర్మ వీరుణ్ణి నేను చెప్పుకునే పవన్ కళ్యాణ్ పేరును కూడా ఆవిడ ఉద్ఘాటించటం మూలాన ఈ చర్చ అయితే వచ్చింది. ఆవిడ ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చే దాంట్లో నరేంద్ర మోడీ ఇక ప్రైమ్ మినిస్టర్ బాధ్యతల నుంచి తప్పుకుంటాడు అని ఒక ఇంటర్వ్యూలో, అది 29 తర్వాత అవుతుందా ముందే అవుతుందా అనే దాని మీద ఒక సందిగ్ధం ఉన్నప్పటికీ మొత్తం ఆయన సన్యాసం ఏం పుచ్చుకోడు, వెనక నుంచి ఆయన నడిపిస్తాడు, ముందుకి ఫేస్ వేరే వాళ్ళది వస్తుంది. దరిదాపుగా మరి మరొక ఇంటర్వ్యూలో చెప్పింది కూడా దీనికి తీసుకొచ్చి కలుపుకుంటే సౌత్ నుంచి ప్రైమ్ మినిస్టర్ రాబోతూ ఉన్నారు అనే పేర్లు ఒక 3 పేర్లు చెప్పటం జరిగింది. అందులో మరి సౌత్కే సంబంధం లేకపోయినప్పటికీ మహారాష్ట్ర సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ పేరుతో పాటుగా ఇక్కడ పవన్ కళ్యాణ్ పేరు, తమిళనాడులో అన్నామలై పేరు, 2 పేర్లు చెప్పింది. మరి వీళ్ళిద్దరి పరిస్థితి ఏమిటి అనేది ఒక వేరేగా విడిగా చూడాలి. కానీ దేవేంద్ర ఫడ్నవీస్ అయితే డైరెక్ట్గా బీజేపీ నాయకుడే. ఆయన అనేక రకాలుగా బీజేపీ పార్టీలో చాలా బాధ్యతల్ని నిర్వర్తించడం జరిగింది. ఇప్పుడు మహారాష్ట్రకి సీఎంగా కూడా ఆయన దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. మరి ఆయన ఆ సీఎం పదవి నుంచి మరి పిఎం పదవికి వెళ్తారా లేదా అనేది అది పార్టీలో అంతర్గతంగా చూసుకునే విషయం. కాకపోతే పవన్ కళ్యాణ్కి బీజేపీ పార్టీకి అయితే ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ఈయన జనసేన పార్టీని బీజేపీలో కలిపేసిన తర్వాత కానీ ఇది కుదిరే అవకాశం లేదు. ఎందుకంటే బీజేపీ చూస్తూ తీసుకొచ్చి ఎన్డీఏలో ఉన్నారు కదా అని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టరు. అలానే పెట్టదలుచుకుంటే అది పవన్ కళ్యాణ్ చేతుల్లోనే పెట్టాల్సిన అవసరమే ఉంది. ఇంకా చాలామంది బాగా అనుభవజ్ఞులు, అవసరమైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎప్పటికీ పవన్ కళ్యాణ్ తన నోటితో తాను చెబుతున్న మాట ఏమిటి? ఆ సీఎం పోస్టుకి నేను ఇంకా అర్హత సంపాదించలేదు, నేను ఇంకా నేర్చుకునే స్టేటస్లోనే ఉన్నాను అనే విషయాన్ని పవన్ కళ్యాణే గట్టిగా చెప్పాడు. కానీ పిఎం పదవి ఇస్తానంటే పిలిచిస్తానంటే ఆయన ఏం వద్దనరు. ఇప్పటికైనా సీఎం పదవిని ఇస్తానంటే వద్దనే అవకాశం ఏం లేదు కదా.
అలాంటి దాంట్లో బీజేపీ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి పిఎం సీట్ ఇస్తుందా? అలా కాదు అని అనుకుంటే మరి బీజేపీలోనే ఉన్న తమిళనాడుకి చెందిన అన్నామలై అనే విషయాన్ని కూడా ఆవిడ చెప్పిన దాంట్లో ఆ 3 పేర్లలో అది కూడా ఉంది. మరి అన్నామలై స్టేటస్ ఏమిటి, ఆయన తమిళనాడులో ఏ రకంగా ఉన్నాడు, లేకపోతే ఆయన సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర దీంట్లో కానీ బాగా హైప్లోకి ఎలా వచ్చాడు, అది అందరికీ తెలిసిన అంశమే. కానీ ఈ సౌత్ నుంచి ఒక ప్రైమ్ మినిస్టర్ వస్తాడు అని అంటే మన బోటోళ్ళందరికీ ఆనందదాయకమే అయినప్పటికీ గాను గతంలో మరి ఓన్లీ ఒక దేబెగౌడ మాత్రమే ప్రధానమంత్రి సౌత్ ఇండియా నుంచి ఉన్నారు. ఆ విషయాన్ని కూడా ఈ థర్డ్ ఫ్రంట్కి కన్వీనర్గా ఉన్న చంద్రబాబు నాయుడు ముందు ఐకే గుజరాల్ని, ఆ తర్వాత దేబెగౌడ్ని పెట్టారు. ఆయన కాకుండా పోనీ ఇక దేబెగౌడ విషయం తీసి పక్కన పెడితే ఇప్పుడు బీజేపీ పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ని పిఎంని చేస్తారా అంటే ఆ విషయంలో కూడా ఆవిడ మరొక అంశం చెప్పారు. ఎందుకంటే నరేంద్ర మోడీకి ఆయన శ్రీరాముడు లాంటి వాడైతే కనుక ఆయనకి హనుమంతుడి లాంటి భక్తుడు మరి స్నేహితుడు ఇలాంటి వాడు చిరాగ్ పాస్వాన్ ఆయన పక్కన ఉన్నాడు అనే విషయాన్ని చెబుతుంటే చిరాగ్ పాస్వాన్ కంటే కూడా హనుమంతుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణే అనే విషయాన్ని కూడా ఆవిడ చెప్పారు. మరి ఈ జ్యోతిష్యంలో మరి ఏ లెక్కలు వేశారో అది బాగా చెబుతున్న దాని ప్రకారం ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్కి చంద్రమౌళీశ్వర యోగం ఏదో బాగా నడుస్తుంది, గురు మహర్దశ అద్భుతంగా ఉంది కాబట్టి ఆయన ఆ ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తాడు. సరే, అంతవరకు ఒక ఇది బాగానే ఉన్నప్పటికీ ప్రధానమంత్రికి పవన్ కళ్యాణ్ ఎలా అవుతాడు అనే దాని మీద మాత్రం ఓ సందిగ్ధం ఉంది. ఎక్కడి నుంచి చూసుకున్నప్పటికీ మోడీని తప్పించిన అంటే 75 సంవత్సరాల ఈ కాలపరిమితిని చూపించి అవతల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ కూడా 75 సంవత్సరాలు నిండబోతూ ఉన్నాయి. ఆయన తప్పుకొని వేరే వాళ్ళని పెట్టి మోడీని కూడా మరి 75 సంవత్సరాలు నిండాయి కాబట్టి పక్కకు తప్పించేసిన ఇంకా బీజేపీ పార్టీలో అమిత్ షా లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందే. వాళ్ళందరినీ కాదని పవన్ కళ్యాణ్ని ప్రధానమంత్రిని ఎవరు చేస్తారు? ఆర్ఎస్ఎస్ ప్రధానమంత్రిని చేస్తుందా, లేకపోతే మోడీ ఆయన్ని ప్రధానమంత్రిని చేస్తారా, లేదు బీజేపీ పార్టీ కానీ ఎన్డీఏ కానీ మొత్తంగా ఒక నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్ని ప్రధానమంత్రిని చేస్తారా? అంటే జ్యోతిష్యంలో ఎలాంటి వెసులుబాటు అయినా ఉంటుంది. ఇక్కడ మనం కూడా చూసాం, వేణుస్వామి లాంటి వాళ్ళు ఎన్నో రకాలైన మాటలన్నీ చెప్పి వాళ్ళు చెప్పిన దాంట్లో జరిగిన 2-3 పట్టుకొని ఇదిగో నేను చెప్పాను చూడండి బాగా నడుస్తుంది అని అంటుంటే ఇక్కడ ఆస్ట్రో శర్మిష్ట కూడా అంతకి తీసిపోయింది ఏం కాదు. ఆవిడ 11 సంవత్సరాలుగా జ్యోతిష్యం చెబుతున్నా 3-4 అంశాల్లో మాత్రమే అవి జరగటం జరిగింది. అవి కూడా నిక్కచ్చిగా యాక్యురేట్గా జరిగినాయి ఏం కాదు. ఎయిర్ప్లేన్ క్రాష్ జరుగుతుందని చెప్పింది కానీ మొన్న జరిగిన ఈ ఇన్సిడెంట్ని ఏమి వివరించి ఏం చెప్పలేదు. మరి అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ప్రధానమంత్రి అంటుంది అని అంటే దాని వెనకున్న ఉద్దేశాలు ఏమిటి అని అంటే కొత్త ఫేమ్ తెచ్చుకుంటానికో లేకపోతే ఇలాంటివి కొన్ని తెరపైకి తీసుకొచ్చినప్పుడు ఆ పార్టీలు కూడా వాళ్ళను ఓన్ చేసుకుని ఉన్నత స్థానానికి తీసుకెళ్తాయనేది కనపడతా ఉంది. యాతావాత చూస్తే పవన్ కళ్యాణ్ సీఎం సీటు వరకైతే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కానీ ప్రధానమంత్రి దాకా వెళ్ళగలుగుతాడనేది అయితే చాలా సుదూరంగానే కనిపిస్తోంది. ఒక రకంగా ఆశ్చర్యంగా కూడా ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.